ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమి కానే కాదు. ఇలా రొటీన్గా ఈ మనిషి అబద్ధాలు చెప్పడము, రొటీన్గా ఈ మాదిరిగా తప్పుడు ప్రచారాలు చేసుకోవడము అలవాటే, పరిపాటే ఆయనకి. మీకు ఉండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయని అంటే, డావోస్కి వెళ్ళినప్పుడు 2016లో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వచ్చేస్తుందని అన్నాడు. 2017 డావోస్కు పోయినప్పుడు విశాఖలో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం అన్నాడు. హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందన్నాడు. సౌదీ ఆరామ్కో వచ్చేస్తుందని కూడా అన్నాడు. 2018లో చంద్రబాబు గారు డావోస్ విన్నాడు. ఈనాడు పేపర్ క్లిప్పింగ్ చూపించాయి, అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. చూడండి ఒకసారి. ఇది 2016 డావోస్. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వస్తుంది. అలా నెక్స్ట్ ఏమన్నా 2017 హై స్పీడ్ రైళ్లు, హై స్పీడ్ ఎంత ఈనాడే, నేను వేరేదేం చెప్పను. ఎందుకనంటే వీళ్ళంతా ఒక ముఠ, ఎంతో ఒక దొంగల ముఠ, దోచుకో పంచుకో తినుకో, వీళ్ళంతా సభ్యులు. మభ్య పెట్టడం, మోసం చేయడం, అబద్ధాలు ఆడడం అందరికీ పరిపాటు. అందుకని అందరికి తెలియాలి కూడా. 2017లో హైబ్రిడ్ క్లౌడ్, ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాం, దాని ముందు హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్, మన సౌదీ ఆరామ్కు, రాష్ట్రానికి సౌదీ ఆరామ్కు. ఇదంతా 2017. 2018లో చంద్రబాబు గారు డావోస్ వెళ్ళినప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు, దాన్నే కనీసం క్వశ్చన్ మార్కులన్నా ఉండవు. ఎక్కడైనా గమనించినా లేదో మీరు, అన్నీ కన్ఫర్మ్ న్యూస్. రాష్ట్రానికి 150 సంస్థలు, రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇది ఒక్కటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టాడు, సంతోషం. రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్, అది క్వశ్చన్ మార్క్ లేదు, అలీబాబా. 2019లో జనవరిలో కూడా మన పోయాడు, ఎన్నికలు అయిపోక మునుపు. హ్యాపీగా ఏపీకి, రాష్ట్రానికి జెన్పాక్ట్, హ్యాపీగా ఏపీకి జెన్పాక్ట్. ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కొత్త కాదు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. అసలు నాకు ఆశ్చర్యం, ఒకసారి మీ అందరికీ కూడా తెలియాలా, మనందరికీ పిల్లలు ఉండరు. మన పిల్లలకు మనం ఏం చెప్తాం? అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, మన స్వార్థం కాదు ముఖ్యము, ఎదుటివాని మంచి చేయడం ముఖ్యము, మాట తప్పకూడదు, విలువలు ఉండాలి, విశ్వసనీయతలు పెంచుకోవాలి, అలానే బ్రతకాలి అని మన పిల్లలకు చెప్తాం. అవునా కదా? బడిలోకి పోతే మన టీచర్లు కూడా మన పిల్లలకి ఇదే కదా మనం చెప్పమని చెప్పి వాళ్ళ టీచర్లకు కూడా బోధన చెప్తాం. ఇదేగా చెప్పేది. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా, చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా చెప్పే తీరి, అబద్ధాలు చెప్పు, మోసం చేయి, మన స్వార్థమే ముఖ్యం, మన అవసరమే ముఖ్యం, మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు, ఏం మోసం చేసినా తప్పలేదు, అది ఇంకా ఒక ఘనకార్యం అని చెప్పి నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే చంద్రబాబు ఒకడే. వెన్నుపోట్లు పొడిచినా తప్పలేదు, సొంత మామనైనా పొడిచినా తప్పేం కాదు. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా మాట మార్చేసేయచ్చు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేర్పిస్తాడు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా. ఈరోజు మొట్టమొదటిసారిగా
రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీద ఎంత నమ్మకం సన్నగిల్లిందంటే, ఈ పెద్ద మనిషి డావోస్కి చూస్తే కనీసం ఒక్క ఎంఓయు కూడా జరగలేదు అని అంటే, కనీసం ఒక్క ఎంఓయు కూడా చేసుకోలేకపోయాడు అని అంటే, రాష్ట్రానికి సంబంధించిన పలుకుబడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిప్రాయం ఎలాంటిది అని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం. పెట్టుబడి పెడతామని జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారు. ఈయనేం చేసినాడు? వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ను నాశనం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని వెళ్ళగొట్టినాడు. ఇదే చంద్రబాబు సమక్షంలో వాళ్ళు మహారాష్ట్రతో ఎంఓయూ చేస్తారు జిందాల్ వాళ్ళు. డావోస్లోనే, ఎక్కడ వేరే చోట కూడా కాదు. మన హయాంలో మన మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పిలిపించారు. అవన్నీ మన హయాంలో జరిగినట్టు. ఆ ఎన్టీపీసీ, ఆ బీపీసీఎల్ ప్రాజెక్టులు ఎన్ని మన హయాంలో జరిగినట్టు. మళ్ళా ఈయన ఏదో కొత్తగా సాధించినట్టు తెచ్చినట్టు మళ్ళీ బిల్డప్. పోనీ అవకాశం ఉన్న చోట, ఇప్పుడు ఈ మనిషి వల్లనే కదా ఆక్సిజన్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. పోనీ అవకాశం ఉన్న చోట చంద్రబాబు ఏదైనా ప్రభావం చూపుతున్నారా? అదైనా ఆలోచన చేద్దాం ఒకసారి. ఇటీవల కేంద్ర బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు. 12 మంది ఎంపీలు ఉన్న బీహార్లో జేడీయూ పార్టీ, వాళ్ళు ఏమేమి సంపాదించుకున్నారు? బీహార్కు మకానా బోర్డు, బీహార్కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, బీహార్కు కోసి వెస్టర్న్ కెనాల్ ఆర్థిక సహాయం, ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మరో 4 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, పాట్నా ఐఐటి ఆధునీకరణ, ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఈ రాష్ట్రానికి వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించినారు? సాధించకపోగా ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. ఇది పోలవరానికి సంబంధించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉన్న కాపీ. పోలవరం ప్రాజెక్టును అండ్ బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ ఫర్ ద ప్రాజెక్ట్ లిమిటెడ్ టు 12,157 crores కానీ ఫుల్ స్టాప్ పెట్టింది. రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు 41.15 meters అది కట్టడి చేసేస్తాడు. Provision is for construction of a dam and canal system for accruing the envisaged benefit of development of new ayekat, stabilization of existing ayekat, providing drinking water facilities to village and district of Andhra Pradesh. The proposal is for revised cost of 30,436 crores for completion of Polavaram irrigation project with water storage up to 41.15 meters and 45.70 ఎగిరిపోయింది. Minimum drawdown level and balance central grant for the project limited to 12,157 crores. దీని అర్థం ఏంది? మరి ఆయన గడ్డి తింటాడా, మళ్ళీ ఏం తింటాడా? ఈ మాదిరిగా కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్ లో బ్యాలెన్స్ 12,157 కోట్లు మాత్రమే ఇస్తాము, ప్రాజెక్ట్ ఎత్తు 41.15కి కన్ఫైన్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తా ఉంటే అది ఎట్లా చెప్పనిచ్చినాడు? అది ఎలా చెప్పనిచ్చినాడు?